పవిత్ర పర్వదిన గురు పూర్ణిమ సందర్భంగా తేదీ జూలై 29 ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలోని హిమాలయ యోగి రెండవ ఆశ్రమం చిన్న కాశీలో స్వామి వేదానంద సరస్వతి మహారాజుగారి పవిత్ర హస్తాలతో దత్తోపాసకులు ఆధ్యాత్మికవేత్త శ్రీ ఈశ్వరగారి నరహరి శర్మగారు రచించిన శ్రీ దత్తాత్రేయ స్వామి 16 అవతారాలు అర్చన విధి విధానాలు అనే సంక్షిప్త గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వేదానంద సరస్వతివారు మాట్లాడుతూ శ్రీ నరహరి శర్మగారు రచించిన పుస్తకంలో శ్రీ దత్తుని 16 అవతారాలను దత్త భక్తులు అతి తక్కువ సమయంలో చదవచ్చు అని. నరహరి శర్మ ఇదివరకే రచించి దత్త భక్తులతో పారాయణం చేయిస్తున్న సంక్షిప్త గురుచరిత్ర శ్రీ దత్తునికి మరింతగా భక్తులను చేరువగా చేస్తుందని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా నరహరి శర్మను స్వామివారు శాలువాతో సత్కరించి ఆశీర్వదించారు. గ్రంథ రచయిత నరహరి శర్మ మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా శ్రీదత్తకోటి పుస్తకాలను దత్తప్రసాదంగా వేలాది మందికి పంపుతూ వారు రాసిన దత్త గ్రంథాలను తాము వేములవాడలో నిర్మించిన శ్రీగురు వరసిద్ధి దత్తాత్రేయ దేవాలయంలో శ్రీ దత్తుని ఎదురుగా నిక్షిప్తం చేస్తున్నామన్నారు. దత్త భక్తులు ఎవరైనా శ్రీ దత్తుని వరాలనిచ్చే గురుచరిత్రను గంటలోగా పారాయణం చేసుకోవచ్చని, శ్రీదత్తుని 16 అవతారాలను శ్రీదత్తుడు అవతరించిన రోజు 15 నిమిషాలలో పూజించుకునే విధంగా పుస్తకాలను రచించి కోరిన భక్తులకు ఉచితంగా పంపుతున్నామన్నారు. శ్రీ నరహరి శర్మ గారితోపాటు కార్యక్రమంలో పాల్గొన్న 600 దత్తక్షేత్రాలను సందర్శించిన సిద్ధపురుషులు శ్రీ కనకాచారిగారు కూడా ప్రసంగించారు. థాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.